వార్తల వివరాలు చూస్తే ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లిని కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. సింగపూర్ పర్యటన 3వ రోజులో భాగంగా సీఎం చంద్రబాబు ఏఐ సింగపూర్ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో భేటీ అయ్యారు. ఏపీలో ఏఐ పరిశోధన ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకారం అందించాలని సీఎం కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలతో ఏఐ సింగపూర్ భాగస్వామ్యంగా పనిచేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని విద్యార్థులకు ఏఐ శిక్షణ కార్యక్రమాల ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలని ప్రతిపాదించారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయం, విద్య, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలపైన చంద్రబాబు, కంకణవల్లి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి సేవలందిస్తున్న పలు కేంద్రాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి వివిధ అంశాలకు సంబంధించి ఒక సమగ్ర నివేదికను అందించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కేంద్రంగా సంతానోత్పత్తి సేవలందిస్తున్న ఒక ఫర్టిలిటీ సెంటర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో మంత్రి ఈ ఆదేశాలిచ్చారు. జిల్లా స్థాయిలో ఆసుపత్రుల స్థాపనకు డిఎంహెచ్ఓలు, తదనంతరం నిర్వహణ నియమాల మేరకు పనిచేసే విషయాన్ని కూడా డిఎంహెచ్ఓలు పర్యవేక్షించి నియమాలను ఉల్లంఘించే ఆసుపత్రులపై తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అధికారిక సమాచారం మేరకు రాష్ట్రంలో పనిచేస్తున్న సంతానోత్పత్తి కేంద్రాల సంఖ్య గూగుల్ ద్వారా వెదికినప్పుడు వచ్చిన ఫెర్టిలిటీ సెంటర్ల సంఖ్యలో వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిఎంహెచ్ఓలు మొత్తం ఎన్ని కేంద్రాలకు అనుమతులిచ్చారు, అనుమతులు లేకుండా ఎన్ని పనిచేస్తున్నాయి, 2024-25లో ఆయా జిల్లాల్లో ఎన్ని కేంద్రాలను పరిశీలించారు, లైసెన్స్ లేకుండా పనిచేస్తున్న కేంద్రాలు ఎన్ని తేలాయి, ఆయా ఫెర్టిలిటీ సెంటర్ల పనితీరుపై ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిపై ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్ని కేంద్రాలకు అనుమతులు నిరాకరించారు, నియమాల మేరకు ఈ ఫెర్టిలిటీ సెంటర్లు పనిచేసేలా చూడడానికి ఏం చేపట్టారు అనే అంశంపై సమగ్ర నివేదికను అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. సోమవారం నాడు ఎన్టీఆర్ జిల్లా డిఎంహెచ్ఓ విజయవాడలో పనిచేస్తున్న యూనివర్సల్ హెల్త్ కేర్ సెంటర్పై తమ బృందంతో కలిసి తనిఖీకి వెళ్లగా ఆ కేంద్రం మూసి ఉన్నట్లు డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాస్ని మంత్రి కార్యాలయానికి తెలియజేశారు. అక్రమాల ఆరోపణలతో అరెస్ట్ అయిన డాక్టర్ నమ్రత పేరిటనే యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ మంజూరైందని, తనిఖీ సమయానికి ఈ సెంటర్ సిబ్బంది ఎవరూ లేకుండా మూసి ఉండడం అనుమానాలకు దారితీస్తోందని, ఈ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి తగు చర్యలు చేపడతారని డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాస్ని తెలియజేశారు. బీసీ హాస్టళ్లలో విద్యార్థులు మానసిక ఒత్తిడిని దూరం చేయడంతో పాటు వారి మధ్య స్నేహపూర్వక వాతావరణం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహించనున్నట్లు మంత్రి ఎస్ సవిత తెలిపారు. వచ్చే నెల 6, 7, 8 తేదీల్లో 3 రోజుల పాటు బీసీ హాస్టళ్లలో ఫ్రెషర్స్ డే నిర్వహించనున్నట్లు చెప్పారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే బీసీ హాస్టళ్లలో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. వచ్చే నెల 5వ తేదీలోగా అడ్మిషన్లు ముగించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించామన్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే బీసీ హాస్టల్లో అడ్మిషన్ల ప్రక్రియ చివరి దశకు చేరుకుందని, వచ్చే నెల 5వ తేదీలోగా అడ్మిషన్లు ముగించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించామని మంత్రి సవిత తెలియజేశారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే 6, 7, 8 తేదీల్లో ఫ్రెషర్స్ డే నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అన్ని బీసీ హాస్టళ్లలోనూ ఈ వేడుకలు నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. అన్ని తరగతుల విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, విద్యా కమిటీల సభ్యులు, ప్రజాప్రతినిధులు ఈ ఫ్రెషర్స్ డే వేడుకల్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్లు, జేసీలు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎండీఓలు ఇలా అన్ని స్థాయి అధికారులు కూడా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారన్నారు. కొత్త ప్రాంతం, కొత్త మనుషులు కావడం వల్ల సహజంగానే విద్యార్థులు బిడియం, భయానికి లోనవుతారన్నారు. ఫ్రెషర్స్ డే నిర్వహణ వల్ల విద్యార్థుల మధ్య సుహృద్భావ, స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. కొత్త స్నేహితులతో విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని దూరం చేసి నూతనోత్సాహం కలిగించడమే ఫ్రెషర్స్ డే లక్ష్యమని మంత్రి సవిత తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ డిపోలకు 1350 కొత్త బస్సులు కేటాయించనున్నట్లు ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున మొత్తం 11,000 బస్సుల్లో 74% బస్సులను అందుకే కేటాయిస్తున్నామని చెప్పారు. ఉచిత సౌకర్యాన్ని ప్రస్తుత జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడంపైన కసరత్తు చేస్తున్నామని వివరించారు.
తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, వాకాడు డిపోలు, బస్టాండ్లను ఎండీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే 750 నూతన బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున మొత్తం 11,000 బస్సుల్లో 74% బస్సులను అందుకు కేటాయిస్తున్నామని చెప్పారు. ఉచిత సౌకర్యాన్ని ప్రస్తుత జిల్లాలకే పరిమితం కాకుండా ఉమ్మడి జిల్లాలకు విస్తరించడంపైన కసరత్తు చేస్తున్నామని వివరించారు. వచ్చే 2 నెలల్లో ప్రతి బస్టాండ్లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి పల్లె వెలుగు బస్సుల పెంపు ఉంటుందని చెప్పారు. ఆర్టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలాఖరులోగా పదోన్నతులు కల్పిస్తామని ఎండీ తెలియజేశారు. పరిమితం కాకుండా జిల్లా దాటి కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. మేము ప్రభుత్వ ఉత్తర్వులు రావాల్సి ఉంది, కానీ మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం కరెక్ట్గా జిల్లా పరిధి రంగాన్ని ఆపేయకుండా ఆ బస్సు వెళ్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్నట్లయితే అది మధ్యలో విజయవాడ కృష్ణా జిల్లా అవుతుంది. అంటే ఎస్ట్రాయిల్ జిల్లా తీసుకుంటే కూడా మధ్యలో ఏలూరు వస్తుంది, అంటే పశ్చిమ గోదావరి జిల్లా వస్తుంది. అతను రాజమండ్రి పాత తూర్పుగోదావరి జిల్లా వస్తుంది. ఆ అడ్డంకి లేకుండా బయలు ఎక్కినట్లయితే ఆ పల్లెవేలు బస్సు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్లయితే అది వచ్చే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాం. ఇంకా ఉత్తర్వులు అందవలసి ఉంది. అదేవిధంగా ఏ బస్సులు ఏ ప్రొడక్ట్స్ వస్తాయి కూడా ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉంది. మేము అనుకున్న ప్రకారం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీతో పాటు బహుశా ఎక్స్ప్రెస్ ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా రావాల్సి క్లియర్గా రిస్ట్రిక్షన్స్ రావాల్సి. దాని ప్రకారంగా మేము ఏ విధంగా సమాయత్తం అవ్వాలి అనే విషయంలో చర్చించుకోవడానికి రావడం జరిగింది. తర్వాత ఇప్పుడే వెంకటగిరి బస్ స్టేషన్లో వెళ్ళొచ్చాము. అక్కడ చెప్పారు, పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు అందించే సేవే శాశ్వతంగా ఉంటుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. పదవులు అలంకరించిన నాయకులు ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని బోడె ప్రసాద్ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్, ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కాటూరు వ్యవసాయ పరపతి కేంద్రం అధ్యక్షునిగా గుర్రం చంద్రశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి పార్టీ కార్యకర్తలు సమన్వయంతో ఐక్యంగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని కోరారు. పదవులు రాని నాయకులు నిరుత్సాహపడవద్దని, భవిష్యత్తులో ఏ ఒక్క నాయకుడికి, కార్యకర్తకి పార్టీ అన్యాయం చేయదని హామీ ఇచ్చారు. వ్యవసాయ పరపతి కేంద్రం అధ్యక్షునిగా ఎన్నికైన గుర్రం చంద్రశేఖర్ మరియు కార్యవర్గ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. గ్రామంలోని రైతులకు కార్యవర్గం మరింత మెరుగైన సేవలు అందించాలని వారిని కోరారు. పీఏసీఎస్ అధ్యక్షులు గుర్రం చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకి పదవి ఇచ్చిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నమ్మకాన్ని నిలబెడుతూ రైతులకు మరిన్ని మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు. అనేది ముందు ఒకసారి మనం అందరం కూడా వాళ్ళకి చెప్పుకోవాలి. ఈ పదవి అనేది తాత్కాలికం, ఓ సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. మళ్ళీ మనం బాగా చేసాం, ప్రజలు మనతో మన పరిపాలన మీద సంతృప్తి వ్యక్తం చేస్తే మళ్ళీ ఎన్నుకుంటారు, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, నాయకత్వం అనేది సామాన్యమైన విషయం కాదు. నాయకత్వం అనేది అరిటాకుతో సమానం, ప్రతిపక్షం అనేవాడు సూదితో సమానం. మనం ఎంత చక్కగా ఉన్నా వాళ్ళు సూదితో పొడుస్తూనే ఉంటారు. మనం అది ఛాలెంజ్గా తీసుకొని మనలో మన పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ, ప్రతి ఒక్కరిని కూడా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ భేదాభిప్రాయాలు అనేది రాకూడదు. దీంట్లో చాలా రకాలు ఉన్నారు. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, సారథి గారితో పాటు వచ్చిన మన పార్టీ నుంచి అటెళ్ళి సారథి గారితో పాటు మనకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. గతంలో ఆ పార్టీ పనిచేసి మనతో వచ్చి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు. పిడికిలు అనేది ఎప్పుడు కూడా బిగించి గుద్దితేనే బలంగా ఉంటుంది, కానీ విడిపోయి ఇట్లా అంటే మన చేయికి దెబ్బ తగులుద్ది, కానీ అది సరైన దెబ్బగా ఉండదని చెప్పేది మాత్రం గుర్తుంచుకోవాలి. పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నికయ్యాలంటే మామూలు విషయం కాదు.
దాన్ని సద్వినియోగం చేసుకుని బాగా పనిచేసి పార్టీకి అలాగే మీ మీద విశ్వాసం వచ్చి బోడే ప్రసాద్ గారు మిమ్మల్ని నామినేట్ చేసినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుని ఊళ్ళో తెలుగుదేశం పార్టీకి మరింత మెజారిటీ వచ్చేది మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉందో మనకు అందరికీ తెలిసింది. తెల్లారి తెగిస్తే రాష్ట్రాన్ని ఈరోజు ఎలా ముందుకు నడపాలని చంద్రబాబు నాయుడు గారు, మన తెలుగుదేశం నాయకత్వం, మంత్రివర్గం మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉండి ఆర్థిక అప్పుల్లో కూరుకుపోయి 10 లక్షల కోట్ల అప్పులో మరి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని ముంచేసి దోచుకుని వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితిలో టాప్ టు బాటమ్ కష్టపడి పనిచేస్తేనే మన ఈ రాష్ట్రం కానీ మన గ్రామాలు కానీ ముందుకు వెళ్తాయని తెలియజేస్తూ ప్రయాణికుల సౌకర్యాలకు తొలి ప్రాధాన్యత ఇస్తానని విజయవాడ నూతన డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా తెలిపారు. డిఆర్ఎం కార్యాలయంలో సోమవారం పూర్వ డిఆర్ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్ నుంచి ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఐఆర్ఎస్ఈకి చెందిన ఆయన 1995లో ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్, ఎంటెక్ చేశారు. రైల్వే ఫ్యాక్టరీలో ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ ప్రాజెక్టు జీఎంగా, ఆర్డీఎస్ఓ డైరెక్టర్గా, రైల్వే సేఫ్టీ డిప్యూటీ కమిషనర్గా వివిధ హోదాల్లో పనిచేశారు. రైల్వే సిబ్బంది సంక్షేమంతో పాటు డివిజన్ ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానని డిఆర్ఎం వెల్లడించారు. ఈ సందర్భంగా అన్ని బ్రాంచీల అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ కేబినెట్ సమావేశం జరిగినా అన్యాయంగా వారికి కావలసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన వారికి కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారని విమర్శించారు. విజయవాడ గవర్నర్పేట ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని అప్పనంగా లూలు సంస్థకి ఇవ్వటాన్ని వైఎస్ఆర్సీపీ ఖండిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కారు చౌకగా ఆర్టీసీ స్థలాలను లులు మాల్కి కేటాయిస్తూ ఇచ్చిన జీవోని వెంటనే రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ధర్నా చౌక్ నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏ కేబినెట్ సమావేశంలో జరిగిన అన్యాయంగా వారికి కావలసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు చెందిన వారికి కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారు. ఒక పద్ధతి పాడు లేకుండా భూ కేటాయింపులు జరుగుతున్నాయని తెలియజేశారు. ప్రతి జిల్లాలో కారు చౌకగా భూ కేటాయింపులు చేస్తున్నారని, విజయవాడ గవర్నర్పేట ఆర్టీసీకి చెందిన 4 ఎకరాల 15 సెంట్ల స్థలం అప్పనంగా లులుకి కట్టబెట్టేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిందన్నారు. లులు లాంటి కంపెనీలు రావడం ద్వారా చిన్న, సన్నకారు వ్యాపారులు రోడ్డు మీద పడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు గండిపడుతుందని విమర్శించారు. సంపద సృష్టి అంటే ఇదేనా? 2014లో సైతం అప్పటి టీడీపీ ప్రభుత్వం పెద్దలు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిబంధనలు తుంగలో తొక్కి భూ కేటాయింపులు చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్లో భూ కేటాయింపులు ఏ విధానం ద్వారా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పద్ధతిలో మార్పు లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్లాది విష్ణు, డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి హెచ్చరించారు. జిల్లాలోనూ కూడా భూ కేటాయింపులు కారు చౌకగా. ఈరోజు రైతు బజార్కి వెళ్తే కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఆ కూరగాయల ధరల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ భూ కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అడుగు ₹1.5కే ఇస్తారు, ఎకరం ₹1.5కే ఇస్తారు. వాళ్ళు ఇష్టానుసారంగా కేటాయింపులు చేస్తూ ఉన్నారు. ఈ కేటాయింపుల మూలంగా మొన్న జరిగినటువంటి భూ కేటాయింపుల మూలంగా విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 4 ఎకరాల 15 సెంట్ల స్థలం, అంటే దాదాపుగా 20,000 గజాలకు సంబంధించినటువంటి స్థలం లూలు కంపెనీకి అప్పనంగా టెండర్ లేకుండా, రిక్వెస్ట్ ప్రపోజల్ లేకుండా ఆ లూలు కంపెనీకి విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి ల్యాండ్ని కేటాయించడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. టెండర్ పిలవాలి, ఆక్షన్ పెట్టాలి, లేదంటే మార్కెట్ విలువకి దరిదాపుల్లో ఉండే విధంగా కేటాయించాలి. భూ కేటాయింపుల ద్వారా ఉద్యోగ అవకాశాలు ఏమన్నా ఉన్నాయనంటే అది కూడా లేదు. ఈ విజయవాడ నగరంలో లూలు కంపెనీ మాల్ రావటం మూలంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, చిన్న చిన్న వ్యాపారులు, బీసెంట్ రోడ్డుకు సంబంధించిన వ్యాపారులు
గాంధీనగరానికి సంబంధించినటువంటి వ్యాపారులు, కాళేశ్వరం మార్కెట్కి సంబంధించినటువంటి వ్యాపారులు అందరికీ కూడా పూర్తిగా సమూలంగా నష్టం జరుగుతుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పట్టించుకోకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో ఆ బడాబాబులు పెంచి పోషిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే లాలు సంస్థకి 3,000 కోట్ల రూపాయల ఆస్తిని అప్పనంగా అంటగట్టడాన్ని మరి విజయవాడలో ఆర్టీసీ స్థలాలు అయితేనవచ్చు, అలాగే వైజాగ్లో ఉన్నటువంటి ఏదైతే పార్కుకి సంబంధించినటువంటి స్థలాలు కూడా ఇవాళ కేటాయించడం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటు. ఎందుకంటే మీరు వస్తే ఎప్పుడు కూడా ప్రజలకు మంచి చేస్తాననేటువంటిది ఎక్కడా కూడా కనిపించట్లా. 2014 to 19 కూడా అలా చేశారు. మళ్ళీ ఈ రోజును కూడా అదేవిధంగా బడాబాబుల్ని పెంచి పోషించే విధంగానే మీ ప్రభుత్వం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఏదైతే పేద ప్రజలకు కావాలి, ఇవాళ విజయవాడ నగరంలో ఉంది బస్టాండ్, చిన్న బస్టాండ్ అయిపోయింది, దాన్ని పెద్ద చేయండి. అంతేగాని దాని స్థలాన్ని లాక్కొని లూలు కంపెనీకి కట్టబెట్టడం అనేటువంటిది, అది కూడా కారు చౌకగా. అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి సంస్థలు కానివ్వండి, నిధులు కానివ్వండి, ఇవన్నీ పక్క వాళ్ళకు దోచిపెడుతున్నారని అంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంత చిత్తశుద్ధి ఉందో. రాష్ట్ర ఖజానా ఖాళీ అంటారు మీరే, ప్రజలకు ఎక్కడా కూడా ₹1 పంచిపెట్టే విధానంలో మీరు వెనకబడిపోయారు. కానీ ఈ రోజున బడాబాబులు కట్టబెడతా ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలియజేసుకుంటూ ఏదైతే ఈ జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ కూడా మీరు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. విజయవాడ నగరంలోని పాత బస్టాండ్ స్థలాన్ని ప్రముఖ కార్పొరేట్ సంస్థ లూలు ఇంటర్నేషనల్కు 99 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వటాన్ని సిపిఎం పార్టీ ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు అన్నారు. కాలువ ఒడ్డున పేదల ఇల్లు ఉండకూడదని చెప్పే ప్రభుత్వం అదే ప్రదేశంలో మాల్స్ను ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. విజయవాడలో ఇప్పటికే జీఎస్టీ, డీమార్ట్, రిలయన్స్ వంటి చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిన నేపథ్యంలో లూలు మాల్ వల్ల పరిస్థితి మరింత దారుణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం నడిబొడ్డున విజయవాడలో ఉన్నటువంటి పాత బస్టాండ్ స్థలాన్ని 400 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని లూలు అనే ఒక బడా విదేశీ కంపెనీకి కట్టబెట్టారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకోట్లేదు. విశాఖపట్నంలో 13 ఎకరాలు, విజయవాడలో 4.5 ఎకరాలు, 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాలని, ఆర్టీసీ స్థలాలని బడా కంపెనీకి కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి ఎవరు అధికారం ఇచ్చారని అడుగుతున్నాం. ఇది మీ సొంత సొమ్ము కాదు, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముని బహుళజాతి కంపెనీలకి కట్టబెట్టి రాష్ట్ర ప్రజల పొట్టగొడతారా? ఇదేనా మంచి ప్రభుత్వం అంటే? దానికి తోడు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులందరూ ఇప్పటికే అలో లక్ష్మణ అంటున్నారు. వ్యాపారాలు లేవు. పైన మోడీ గారి వల్ల జీఎస్టీ అన్నిటి వల్ల దెబ్బతినిపోయారు. ఇప్పటికే డీమార్టు, వాల్మార్టు, అలాగే మెట్రో ఇటువంటి వాటి వల్ల మొత్తం వ్యాపారాలన్నీ మూతపడిపోయినాయి. ఇప్పుడు విజయవాడలో ఈ మాల్ పెడితే చిన్నవాళ్లే కాదు, ఇక ఏ వ్యాపారం బతకదు. మరి చిన్న మధ్యతరగతి వ్యాపారులు, రాష్ట్రంలో ఉన్న వ్యాపారులందరి ఉసురు తీసుకొని వాళ్ళ కడుపు కొట్టి ఈ లూలు కంపెనీని బతికించడానికి స్థలం ఇస్తారా? పెద్ద కంపెనీలకి, మల్టీనేషనల్ కంపెనీలకి ఉపాధి చూపిస్తావా? ఇది అభివృద్ధా? ఇది అభివృద్ధి మాటున ఎంత తీసుకున్నామని అడుగుతున్నాం. ఈ అభివృద్ధి పేరుతో ఎంత ముట్టిందని అడుగుతున్నాం. యూసఫ్ అలీ నోవాటెల్ హోటల్లో వాళ్ళ మేనేజర్లు కానీ, వాళ్ళ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు కానీ ఎంత లావాదేవీలు జరిగినాయని అడుగుతున్నాం. ఇందులో జరిగిన ఆర్థిక లావాదేవీల యొక్క విలువ ఎంత అని చెప్పలేటువంటి అడుగుతున్నాం. నిజంగా నీ చిత్తశుద్ధి నిరూపితం అయితే జీవో రద్దు చేయి. జీవో రద్దు చేసి నగరంలో రిటైల్ రంగాన్ని బతికిచ్చేటువంటి దానికి ప్రయత్నం చేయి. స్వదేశీ స్వదేశీ అని జపం చేసే బీజేపీని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్న. ఏం చేస్తూ ఉన్నారా మీరు? ఏమయ్యా మాధవ్, లెనిన్ సెంటర్ గుర్తొచ్చింది నీకు? లెనిన్ బొమ్మ గురించి, మరి లులు మాల్ గురించి మాట్లాడవే? ఏమైంది నీ తెలివితేటలు? ఏమైంది నీకు బుద్ధి అని చెప్పని అడుగుతున్నాం. అందుకని స్వదేశీ జపం కాదు, విదేశీ జపం కాదు, ఈ నామ జపం కాదు. మీరు చేయదలుచుకున్నటువంటిది బహుళజాతి కంపెనీలకి ఊడిగం చేయటం, బహుళజాతి కంపెనీని రక్షించడానికి పూనుకోవటం, ప్రభుత్వ రంగ సంస్థల్ని, వాటి స్థలాల్ని అమ్మేయడం తప్ప ఇంకోటి కాదని చెప్పనేటువంటి అర్థమవుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ జీవో రద్దు కోసం
రకరకాలైనటువంటి పద్ధతుల్లో మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అప్పగించడాన్ని నిరసిస్తూ ఆగస్టు 3వ తేదీన దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కారు చౌకగా ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం సరైన విధానం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్పేటలో ఉన్న ఆర్టీసీ డిపో స్థలాన్ని లుల్లు మాల్కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మొత్తం 4 ఎకరాల 15 సెంట్ల స్థలాన్ని 65 సంవత్సరాల లీజుకి ఇచ్చి తర్వాత మరో 35 ఏళ్ల పాటు పొడిగించుకునేలా అవకాశం కల్పించేలా జీవో జారీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లుల్లు మాల్ ప్రాజెక్టు విలువ కేవలం 156 కోట్లే అయినా ఇందుకోసం కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడం సరైన విధానం కాదని అన్నారు. విశాఖలో కూడా 13 ఎకరాల 44 సెంట్ల భూమిని ఇదే సంస్థకు కేటాయించారని గుర్తు చేశారు. ఇప్పటికే లుల్లు మాల్ సంస్థ సింగపూర్, మలేషియా వంటి దేశాల్లో దివాళా తీయడం జరిగిందని, ఆన్లైన్ వ్యాపారాల వలన ఆ కంపెనీ ఇప్పటికే నష్టాల్లో ఉందన్న సమాచారం ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సంస్థలు వస్తే చిన్న వ్యాపారులు రోడ్డున పడతారని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను రక్షించాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమస్యపై ఆగస్టు 3న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మేధావులతో కలిసి దాసరి భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. విజయవాడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి గవర్నర్పేట ఆర్టీసీ డిపోని లూలు సంస్థకి ఇవ్వటం అనేటటువంటిది ప్రజల ఆస్తిని కార్పొరేట్ శక్తులకి ఉచిత రీతిని ఇవ్వటమే తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిన్న 27వ తారీఖున జీవో 137ని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఇచ్చినటువంటి జీవో సారాంశం చూసినట్లయితే చాలా దుర్మార్గంగా ఉన్నటువంటిది. లూలు సంస్థకి 4.15 ఎకరాలు 4 ఎకరాల 15 సెంట్ల భూమిని ఇస్తూ, అది కూడా 65 సంవత్సరాలు మరొక 35 సంవత్సరాలకి పొడిగించుకునేటటువంటి పద్ధతిలో మొత్తం 98 సంవత్సరాలకి ఈ భూమిని కారు చౌకగా ఇచ్చేటటువంటి విధానం సరైనటువంటిది కాదు అని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం 80% ఉన్న బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు రాజ్యాధికారం కల్పిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ బీసీలకు రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ చైతన్య సమితి ఆధ్వర్యంలో నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్, జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఓటు బ్యాంకు కోసం మాత్రమే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలను రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తామని చెప్పారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ ఆ విషయాన్నే విస్మరించారని అన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జనాభా దామాషా ప్రకారం 80% ఉన్న బీసీ, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రాజ్యాధికారం కల్పిస్తామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ చట్టాన్ని అమలు చేయడానికి ప్రత్యేకంగా ఆర్థిక బడ్జెట్ అవసరం లేదని చెప్పారు. బీసీలు, ఎస్సీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. మరి బీసీల మీదే ముఖ్యమంత్రి గారు మొన్న నూజివీడులో మాట్లాడుతూ బీసీల మీద గత ప్రభుత్వం 300 మందిని పొట్టన పెట్టుకుంది అని చెప్పి ఆయన ఒక నేరారోపణ చేశారు. మరి మీ ప్రభుత్వంలో కూడా అనేక మంది బీసీలని పొట్టన పెట్టుకున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. కాబట్టి ఇది మీ ప్రభుత్వం ఏదో మంచిది, గత ప్రభుత్వం ఏదో చెడ్డది అనేటటువంటి దృక్పథం కాదు. అందరూ కూడా మా ఎడల మరి సరైనటువంటి దృక్పథంతో లేరు. మీరు మా యొక్క అణచివేత విధానాన్ని మీరు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలకి తీరని అన్యాయం జరుగుతుంది. మరి 300 మంది చనిపోయారని మీరే చెప్పినప్పుడు మీరు ఇంతవరకు మరి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేస్తారని చెప్పి మీరు హామీ ఇచ్చారు ఎన్నికల్లో. మరి ఎన్నికల్లో హామీ ఇచ్చి బీసీ ఓట్లన్నీ మీరు తీసుకున్నారు. మరి ఎందుకు ఈ ఎన్నికల హామీని మీరు నెరవేర్చలేదు?
ఎందుకంటే బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ అనేటువంటిది చాలా చాలా అవసరం ఇవాళ. ఎందుకంటే బీసీల మీద దాడి జరుగుతుంది, బీసీల మీదే కాదు ఎస్సీల మీద దాడులు జరుగుతున్నాయి, ఎస్టీల మీద దాడులు జరుగుతున్నాయి. మరి నేనే మొన్న డీజీపీ గారిని కలిసి ఎస్సీ ఎస్టీ బీసీల మీద జరుగుతున్న దాడుల మీద మరి పెద్ద రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. వీటన్నిటినీ కూడా ఎస్సీ కమిషన్కు ఇచ్చాం, అలాగే బీసీ కమిషన్కి కూడా ఇస్తాము. ఎందుకంటే జాతీయ బీసీ కమిషన్ కూడా మరి ఈ యొక్క సమస్యల పట్ల శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోరాటంలో బాధితుల రక్షణ, సంక్షేమ పథకాలు అమలు చేసే విధానంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని విముక్తి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి డిమాండ్ చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో శిక్షలు లేకపోవడం లేదా అత్యల్పంగా ఉండటం వల్ల బాధితులకు న్యాయం, రక్షణ కల్పించే విషయంలో తీవ్ర వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని యాట్సెక్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్, విముక్తి, హెల్ప్ ఆర్ హెడ్స్ మరియు గైడ్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిసి మానవ అక్రమ రవాణా బాధిత మహిళలతో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ అక్రమ రవాణా నిరోధం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సిఐడి వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అక్రమ రవాణా కేసులు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని నిలపాలి అంటే బాధితులకు రక్షణ, సంక్షేమం అమలు చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా యూనిట్స్ను బలోపేతం చేసి ట్రాఫికర్స్కు శిక్షలు పడేలా చేయడంతో పాటు బాధిత మహిళలకు నష్టపరిహారం, పునరావాసాన్ని కల్పించాలన్నారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విమెన్ ట్రాఫికింగ్ కేసుల్లో శిక్షలు లేకపోవడం లేదా అత్యల్పంగా ఉండడం వల్ల బాధితులు న్యాయం, రక్షణ కల్పించే విషయంలో తీవ్ర వైఫల్యాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మా స్టడీ ప్రకారం ఒక్క కేసు కూడా ఏహెచ్టీ వాళ్ళు మేము రిస్క్ చేశాము, మేము ఎఫ్ఐఆర్ నమోదు చేశాము అని చెప్పే ఒక్క కేసు ఈ 3 ఏళ్ల నుంచి లేదు. ఇప్పటికి కూడా ఎక్స్ పోలీస్ స్టేషను, వై పోలీస్ స్టేషన్లో రిస్క్ చేస్తుంటే మహిళా పోలీస్ స్టేషను ఏహెచ్టీ వాళ్ళు టీం పక్కన వెళ్తున్నారు, సపోర్ట్కి వెళ్తున్నారు కానీ నేరుగా కేసులు డీల్ చేయట్లేదు. ఎందుకంటే ఏహెచ్టీలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ స్టేషన్లో పని భారం ఉంటుంది, స్టాఫ్ తక్కువగా ఉన్నారు, ఈ పొలిటికల్ రాజకీయ నాయకులకి మీటింగులకి భద్రత కోసం వెళ్ళాల్సిన పని ఉంది, అందువల్ల కేసులు డీల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. దాని ఫలితంగా చాలా కేసులు నీరు గారిపోతున్నాయి, ఎక్విటెన్స్ పెరిగిపోతుంది, కేసు ఎక్విటెన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ప్రత్యేకంగా ఉన్నటువంటి ఏహెచ్టీలు మాత్రం ఏ పని లేదు కాబట్టి, ఇదే పని కాబట్టి ఈ అక్రమ రవాణా కేసులన్నీ కూడా 100% ఇన్వెస్టిగేషన్ చేసి 100% కన్విక్షన్ తీసుకొస్తుంది అనే మెయిన్ ఉద్దేశంతోనే ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.